దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 52వ ఎపిసోడ్కి వచ్చాం. సృష్టికర్త సబ్జెక్టు నడుస్తూ ఉంది. కిందసారి చెప్పుకున్నటువంటి అంశాల్లో తగినంత జ్ఞానం లేక జనం ఎలా తొట్టిల్లుతున్నారో చెప్పాం. చీరాల నుంచి ఒక సహోదరి చెప్పిన ఆ యొక్క మాటలను బట్టి ఎంత చదువుకున్న, అమెరికాలో ఉద్యోగం చేసినా కూడా ఏ దేవుడైనా ఒకటేలే అనుకుంటున్నారు. ఏ దేవుడైనా ఒకటే అనుకోవటం కారణం ఏంటంటే తగినంత జ్ఞానం లేకే. దేవుడు అన్న ఆయన ప్రకృతిని శాసించగలిగినటువంటి దేవుడు అవుతాడు. కానీ మరి కేరళ రాష్ట్రంలో తోమగారు పరిచర్య చేయటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులందరూ చెప్పిన మాటలు బట్టి దేవాలయాలలో ఎక్కడైనా మహిమ మీరు చూశారంటే వాళ్ళు చూడలేమని చెప్పటం, అలాగే నా దేవుడు ఉన్న దేవుడు, ఆయన శాసించగలడు ఏదైనా కూడా. ఈ సృష్టి ఆయనదే, సృష్టి నిర్మాణం ఆయనే చేశాడు. మరి ఆ సృష్టిలో ఆ సూర్యుడని చంద్రుడని మీరు నమస్కారాలు పెడుతున్నారే, అది తప్పు. ఎందుచేత అంటే అది ఈ ప్రజలందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వస్తువులు అవి. మీరు దానికి నమస్కారం మీరు పెడుతున్నారే, అది తప్పు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితమే చెప్పాడని చెప్పి, మరి ఆ రోజున నిజంగా తోమగారు 1వ శతాబ్దంలో వచ్చారు. ఆయన ఏం చెప్పుంటాడు? ద్వితీయోపదేశ కాండం అప్పటికి 1500 సంవత్సరాలు అయింది రాసి. ఇదిగో దాని ప్రకారం మీరు దేవుడికి దండం పెడుతున్నారే, ఆయన దేవుడు అనుకుంటున్నారే, అది దేవుడు కానే కాదు అని చెప్పాడు ఆయన. ఇదిగో దేవుడు కాదు, ఇదిగో మహిమ మీరు ఎప్పుడు చూడలేదు, ఇదిగో మా దేవుడు మహిమ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి నీళ్లు తీస్తే నీళ్లు గుంట అలాగే ఉండిపోయింది. కొన్ని నిమిషాలు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అలాగే నీళ్లు పైకి ఎగరేస్తే అవి కింద పడకుండా ఆగిపోయింది. ఇవి చూసిన వాళ్ళంతా కూడా మరి ఈయనే దేవుడు అని చెప్పి వాళ్ళు గ్రహించడం జరిగింది. జనరల్గా అనుకుంటా ఉంటాం, ఈ క్రైస్తవులు ఏంటి ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడా? దేవుడు అంటే ఎక్కడో గుళ్ళో ఉంటాడు కదా, మరి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ కొండలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి దేవాలయాల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుడికి చూచి దండం పెట్టుకొస్తాం కదా. ఈ క్రైస్తవులు ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఏ అరుగు మీద నుంచో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి వినపడిపోద్దా అనుకుంటామంట. కాబట్టి దేవుడు అక్కడ గుళ్ళులో గోపురాల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండడు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల అంటే అన్ని ప్రార్థనలు వింటాడు, అన్ని చోట్ల ఉండగలిగినట్టు ఆత్మస్వరూపుడు. కాబట్టి తోమగారు ప్రార్థన చేయగానే ఆ కార్యం జరిగిపోయింది. అక్కడ అందరూ ప్రభువుని అంగీకరించారు. అప్పుడే చెప్పాను మీకు, ఇప్పుడు అనుకున్నట్టున్నట్టుగా తక్కువ కులాల వాళ్ళ దేవుడు అనే పాట అబద్ధం. ఎందుకంటే కేరళలో ఉన్న క్రైస్తవులంతా కూడా ఉన్నత కులాల నుంచి వచ్చిన వాళ్ళే. జ్ఞానం ఎవరికి వచ్చిందో ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళే యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇది ఫలానా వాళ్ళ దేవుడు అని చెప్పి అనుకోవటం. దేవుడు ఏం చెప్పాడంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13 వచ్చిన ఏం చెప్తుందంటే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు అంటున్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యెషయా గారు ఎప్పుడు క్రీస్తు పూర్వము 740 అంటే ప్రభువారు ఇక్కడికి రాకముందు 740 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికీ 2740 సంవత్సరాల క్రితం యెషయా గారు జీవించాడు. ఆయన నోటి ద్వారా దేవుడు పలికిచ్చినమాట. నా ప్రజలు అన్నాడు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలే. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆయన ఇన్ని చెప్పి ధర్మశాస్త్రం రాయించి ఇన్ని చేసి అన్ని కార్యాలు చేసినప్పటికి కూడా వాళ్ళు కూడా ఏ దేవుడైనా ఒకటి, ఎందుకంటే ప్రతిరోజు చేయడు కదా దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలను ఎర్ర సముద్రం చీల్చి మరీ తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో 10 ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేశాడు. వాళ్ళ ముందు నడిచాడు. వాళ్ళకి ఎండ తగలకోకుండా మేఘం రూపంలో ఉన్నాడు. అట్లా రాత్రుల్లో వచ్చేసాడు, వెలుగు చూపించాడు. ఇలా ఇవన్నీ చేశారు. మరి కొన్ని 100 సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ ప్రజలు ఈ జ్ఞానం అంతా మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు ఏ దేవుడైనా ఒకటేలే అనే పద్ధతికి వచ్చేసారట. అప్పటికి ఎక్కడికి యెషయా గారి సమయానికి. అప్పుడు దేవుడు అన్నాడు యెషయా గారితో, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టి పోచున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా యేసు ప్రభు మాకు వద్దు అంటున్నారంటే జ్ఞానము లేకే. జ్ఞానం లేకపోతే చెరపట్టి పడిపోవటం అంటే అర్థం ఏంటి అంటే నరకం లిస్టులోకి వెళ్ళిపోతున్నారు. ఇది జ్ఞానము లేకే జరుగుతూ ఉందన్న. అది యెషయా గ్రంథం 5:13లో చెప్పింది. అలాగే రోమపత్రిక 1:25లో పౌలు గారితో రాయించాడు దేవుడు. మరి పౌలు గారు రాసింది ఎప్పుడు? 1వ శతాబ్దంలో, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం. పౌలు గారు ఏం రాస్తున్నారంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తగా బ్రతిక సృష్టమును పూజించి
సేవించిరి. ఏం చేస్తున్నారు? ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి కూడా ఏమంటున్నాడు? ఏ దేవుడైనా ఒకటే అంటున్నాడు. ఏ దేవుడైనా ఒకటే అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే అసలు అందరూ దేవుళ్ళే అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుళ్ళు కాదని తెలియటల్లా. ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుళ్ళు కాదని తెలిసిన వాళ్ళు మాత్రమే అవకడికి వెళ్తారు, అంతే కదా. కేరళలో ఎందుకు వెళ్ళారు అవకడికి? వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఏ మహిమ చేయట్లేదు, చూపించలేకపోయారు. పలానా ఆయన చూపించాడు, పలానా ఆయనే కరెక్ట్ అని వెళ్ళారు. ఇక్కడ ఉన్నవాడు కాదంటేనే కదా ఇంకో చోటుకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కాదని అనుకునే స్థితి రావాలంటే వాళ్ళకి ఆ జ్ఞానం అందాలి. ఆ జ్ఞానమే దేవుడు ఇప్పిస్తూ వస్తున్నాడు. ఇకపోతే నేను చెప్పా, కిందసారి ఎపిసోడ్లో మొదలుపెట్టి అక్కడికి ఆగినట్టుగా ఉంది. నేను 11-12 తరగతులు చదువుతున్న రోజుల్లో చంద్రమండలం మీదకి మన మనుషుడు వెళ్ళటం, ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా మా టీచర్ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇదంతా చూసాం. దేవుడు ఎట్లా వస్తువులుగా పెట్టాడు, సూర్యుడు చంద్రుడు వీటిని అన్నింటినీ మనుషుల కొరకు అని చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు మాకు ఉన్నటువంటి ఒక షాకింగ్గా అనిపించింది ఆయన చెప్పగానే. మీరు అనుకుంటున్నారే సూర్యుడు ఉదయాన్ని ఇక్కడికి వచ్చి ఈ పక్క నుంచి తూర్పు నుండి పడమరకి వెళుతున్నాడు అనుకుంటున్నారా? ఇది వట్టిదబ్బాయి అబద్ధం అన్నాడు. అదేంటి సార్, మేము రోజు చూస్తున్నాం కదా, ఇది మేము అందరూ చూస్తున్నాం కదా, సూర్యుడు ఉదయం ఎక్కడ ఉంటున్నాడు, సాయంకాలం ఎక్కడ ఉంటున్నాడు అని మేము అన్నాం. అదంతా అబద్ధం అబ్బాయి అన్నాడు. మరి అబద్ధం అంటే మరి ఏది నిజం అంటే ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చెప్తున్న 11-12 తరగతుల్లోనే ఆ పాఠాలు ఉన్నాయి. మరి ఆ 11-12 తరగతులు చదవకుండానే అందరూ పైకి వెళ్ళి పై చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? దేవుడు కాని దాన్ని దేవుడని పూజిస్తున్నారు. మరి ఇక్కడ 11-12 తరగతుల్లోనే విజ్ఞానం వచ్చేస్తే మరి అట్లా వెళ్ళకూడదు కదా. అంటే ఎవరు పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని స్వీకరించట్లా. మరి మాకు మంచి టీచర్ గారు ఉండటం వల్ల ఎట్లా కానీ మాకైతే జ్ఞానం బాగా అబ్బింది ఆ రోజుల్లో. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, సూర్యుడు అక్కడే ఉంటున్నాడు. ఈ యొక్క భూమి అంటే ఇట్లా గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ దీని మీద పెద్ద కథ ఉంది. ఈ గుండ్రంగా ఉందని, శూన్యంలో వేలాడదీయబడిందని చక్కని పాయింట్లోనే అవన్నీ తర్వాత ఎపిసోడ్లో తీసుకొస్తాను. నేను ఈ ఎపిసోడ్లో ముందు ఇక్కడ వరకు తీసుకొస్తాను. ఇలా చూపించాడు. ఇది భూమి అయినప్పుడు ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. ఈ భూమి ఏం చేస్తున్నా? స్పిన్నింగ్ అంటే ఇప్పుడు క్రికెట్ బాల్ స్పిన్ చేస్తామే అట్లా స్పిన్ చేశాడు. దాన్ని గుప్పుడు పట్టుకోలేదు కానీ ఒక బాల్ తీసుకొచ్చాడు. ఆయన బాల్ దగ్గర పెట్టాడు. ఇట్లా పెట్టి ఇది నేను స్పిన్ చేస్తున్నావు చూడండి అన్నాడు. ఇక్కడ నువ్వు ఉన్నావు అనుకో, ఇట్లా తిప్పాడు. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇక్కడికి వచ్చావు. ఏమైంది? ఈ భూమి ఏం చేస్తుందంటే ఇట్లా తిరుగుతూ ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ తూర్పున సూర్యుడు ఉన్నాడు అనుకుంటున్నావు. ఈ స్పిన్ అయినప్పుడు నువ్వేమి సాయంకాలానికి ఇటు వచ్చావు కిందకి, నీ వెనక పక్కకు వచ్చేసినట్టుగా ఉంది. అంటే ఇటు నుంచి అటు వెనక్కి వచ్చేసాడా అనుకుంటున్నావు నువ్వు, కానీ సూర్యుడు రాలా. నువ్వే ఇటు నుంచి ఇట్లా తిరిగావు. ఈ రాత్రి తెల్లవారు నువ్వు ఏమనుకుంటున్నావు? సూర్యుడు ఎక్కడున్నాడు? మరి ఇటు వచ్చాడు కదా, పొద్దున్నే మళ్ళీ ఇటు వస్తున్నాడు కదా. ఈ రాత్రి ఎక్కడున్నాడు ఆ సూర్యుడు? మళ్ళీ ఇటు ఎప్పుడు వెళ్ళాడు అంటే మాకు ఆన్సర్ లేదు. అప్పుడు చెప్పాడు, ఇది తప్పు. రాత్రి కూడా సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఒకచోటే ఉంటాడు సూర్యుడు. ఈ భూమి ఏం చేసిందంటే తిరుగుతూ ఉంది. ఈ రాత్రి అంతా కూడా నువ్వు ఈ చీకటి వైపుకు ఉన్నావు, ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఇట్లా తిరిగింది అని చెప్పాడు. దాని ఉదాహరణగా ఒక రైల్లో నువ్వు ప్రయాణం చేస్తుంటే నువ్వు కిటికీలోంచి బయట చూస్తే ఆ పొలాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనపడతాయి. నిజంగా అవి వెనక్కి వెళ్ళినాయా? నువ్వు ముందుకెళ్తున్నావా అంటే నిజంగా అవి వెనక్కి వెళ్ళట్లేదు, కానీ రైలే ముందుకెళ్తుంది, కానీ మాకు అట్లా కనపడుతుంది అన్నాడు. మీకు అట్లా కనపడటమే కదా, అవి వెళ్ళట్లేదు కదా అంటే వెళ్ళట్లా. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది అన్నాడు. భూమితో పాటు నువ్వు కూడా తిరుగుతున్నావు, భూమి మీద ఉన్నావు. భూమి బంతిలాగా ఉంది. భూమి స్పిన్ అవుతుంది 24 గంటలు, ఒక రోజుకి అది తిరుగుద్ది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, 24 గంటల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తావు, కానీ ఈలోగా చుట్టూ తిరిగి వస్తావు. ఈ సూర్యుడు నీకు ఎట్లా కనిపిస్తాడంటే ఒక చోట పొద్దున్నే తూర్పున ఉన్నట్టు, తర్వాత పడమర ఉన్నట్టు కనపడతాడు. అంతే. మళ్ళీ అవకడ పక్కడ ఉన్నటువంటి చంద్రుడు కనపడతాడు. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు ఉంటే మధ్యలో భూమి. ఇది తిరుగుతూ ఉంటే ఓ పక్కన ఉన్న ఆయనేమో పగలల్లా కనపడతాడు, ఇటు పక్క వచ్చేప్పుడు రాత్రిల్లో ఈయన కనపడతాడు. చంద్రుడు సూర్యుడిని దేవుడు అట్లా స్ట్రక్చర్ పెట్టాడు.
ఈ రెండింటిని పెట్టి మధ్యలో భూమిని పెట్టి భూమిని ఎట్లా తిప్పాడు. ఎందుకు తిప్పాలి అంటే ఈ పగలు రాత్రి రావడం కోసం దేవుడి ఏర్పాటు అది. అట్లా చేసడం వల్ల మరి ఇది భూమి ఇలా తిరుగుతుంది, ఇది వాస్తవం అన్నాడు. మాకు కూడా అర్థమైంది. ఇంత చక్కగా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? అర్థమైంది. ఇటువంటి జ్ఞానం మనకి ఉండాలి. మరి దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? సూర్యుడిని చంద్రుడిని నేనే చేశా అన్నాడు, నేనే పెట్టా అన్నాడు. బాగానే ఉంది, ఆయనే పెట్టాడు, అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. ఈ భూమిని ఏటో తిరగటం, మరి ఈ సూర్యుడు అన్న ఆయన మళ్ళీ సంవత్సరానికి ఒకసారి భూమి సూర్యుడు చుట్టూ తిరిగి రావటం, దానికి దేని కక్షలో అది తిరుగుతూ ఉంటాయి, అది ఆ టైమింగ్స్ వేరు, అవన్నీ దేవుడు పెట్టినయే. ఎక్కడుంది ఈ మాట? సూర్యుని చేశా అన్నాడు, మరి ఇది ఎక్కడుంది అనేది అవి కూడా బైబిల్లో ఉన్నాయి. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఏజ్లో ఆ క్రైస్తవుల పిల్లలకి దీని అంతా ఎక్స్ప్లెయిన్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు. డౌటు నాకు రాలో, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలే. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ మాట కూడా దేవుడు చెప్పాడు. వీటన్నిటికీ నేను విధులు నిర్ణయించా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చివరి 2 వచనాల్లో చెప్పేశాడు. నేను వీటన్నిటి విధులు నిర్ణయించా. ఇది స్పిన్ అవ్వాలో లేకపోతే ఇది అవ్వాలో అది అవ్వాలో మొత్తం నేను విధులు నిర్ణయించా. అవి తప్పకుండా అవి తిరుగుతూ ఉంటాయి నా ఆజ్ఞ మేరకు అన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకే తిరుగుతున్నట్ట. రుజువు ఏంటంటే ఇందాక చెప్పాం కదా, తోమా గారు చేసినటువంటి కేరళ రాష్ట్రంలో చేసింది. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంతే. నీటికి గుంట పోడొద్దంటే పోడలా, నీళ్ళు ఎగరేస్తే కింద పోవద్దంటే పడలా. ఆయన ఇష్టం ఆయన. కాబట్టి ఇట్లా ఇవి నువ్వు ఇలా తిరగాలంటే అలా తిరుగుతూనే ఉంటాయి అంతే, ఆయన ఆజ్ఞ ప్రకారం. ఆయన పెట్టిన వస్తువులు కాబట్టి వాటికి నమస్కారం పెట్టొద్దు, నేను పెట్టిన వస్తువులు అన్నాడు ఈయన దేవుడు అంటాకి ఇది రుజువులు. మిగతా వాళ్ళు మరి వాస్తవమే కదా, ఇదంతా కూడా దేవుడు పెట్టినటువంటి వస్తువులు ఇవి. మరి ఇతర దేవుళ్ళుగా ఉన్న వాళ్ళు మరి తెలుసో తెలియకో ఆ సూర్యుడికి దండం పెడుతూ ఉన్నప్పుడు ఇది తప్పు అని వాళ్ళు ఎందుకు చెప్పాలా? మరి ఈయన చెప్పాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు మీరు అలా చేయొద్దు అన్నాడు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లా? ఈ ప్రపంచం అంతా కూడా సూర్యుడు ఒక దేవుడు అనుకుని రోజు ఆరాధిస్తున్నారు. అంత ఎందుకు? మేము ఒకప్పుడు ఆరాధించిన దేవుళ్ళు కూడా రోజు సూర్యుడికి దండాలు పెట్టారు, సూర్యుడికి చంద్రుడికి. అది వట్టి గ్రహమని, ఆ చంద్రుడు వట్టి గ్రహమని మనుషులు వెళ్ళారు, చూసి వచ్చారు. ఇవన్నీ ఏదో ఒక సూపర్ పవర్, ఒక దేవుడు వీటినన్నీ నిర్మించి శాసించాడు అని అర్థమైపోయింది. ఆ సూపర్ పవర్ ఎవరు అంటే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడని అర్థమవుతూ వచ్చింది. ఈ జ్ఞానము ఉంటే మనం ఆలోచిస్తాం. అందరు దేవుళ్ళు కారు, ఒక్క దేవుడే కరెక్టు, ఈయనొక్కడే దేవుడు కరెక్టు అని చెప్పి ఆలోచిస్తాం. కాబట్టి ఈ జ్ఞానము ఎవరికి కొరవడింది అంటే యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళకి లేదు, మార్గంలో ఉన్న వాళ్ళకన్నా పూర్తిగా లేదు. కాబట్టి జ్ఞానం అందరికీ కావాల్సి ఉంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వైతే ఇచ్చేసేయి జ్ఞానం ముందు క్రైస్తవులకు అందని. అంతే కదా, నా టీవీ ప్రసారాలు ఎవరు చూస్తూ ఉంటారు? క్రైస్తవులే చూస్తారు. వాళ్ళకి అందని, వాళ్ళకి ఆ జ్ఞానంతో నింపబడని, అప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు అంటున్నాడు దేవుడు. ఈ ఒక్క మాట మరి దేవుడు యొక్క అలా తిప్పాడు అన్న విషయం ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో 25, 26 వచనాలు చూసుకోండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదు. ఈ 25, 26 వచనాలు బంగారం లాంటి వచనాలు, ఇక ఎంత విలువైన ఖనిజాలు లాంటి వచనాలు అవి. ఈ సందర్భం కూడా చెప్తున్నా. ఇర్మియా గారు ఎప్పుడు యేసు ప్రభు వారు నరావతారంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం జీవించిన మనిషి ఇర్మియా గారు. అంటే ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి ఇర్మియా గారు. ఇర్మియా గారి నోటి ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ముందు ఏం చెప్పాడంటే ఇర్మియా గారి ద్వారా, అబ్బాయి వీళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు, దేవుడు అన్న ఆయన ఉంటే, నిజంగా ఉంటే మాట్లాడాలి, తప్పు చేస్తే తప్పు చేస్తున్నామని చెప్పాలి. మరి మనకు తెలియని స్థితిలో ఉంటే తెలిసేటట్టుగా చేయాలి. ఎట్లా మాట్లాడతాడని దేవుడు వచ్చి నుంచుంటాడంటే నుంచోడు. దేవుడు ఒక మనిషి నోటి ద్వారా ఆయనే మాట్లాడతాడు. ఇర్మియా గారి ద్వారా మాట్లాడిన మాట ఏంటి అంటే, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల. నేను ఒక నిబంధన చేశా,
పగలు ఎట్లా రావాలి, రాత్రి ఎట్లా రావాలి అంటే ఒక 24 గంటల్లో 12 గంటల పగలు, 12 గంటలు. అందుకనే ఒక చుట్టూ భూమి స్పిన్ అవటానికి దాని చుట్టూ అది తిరిగి రావటానికి 24 గంటలని నిర్ణయించాడు. 24 గంటలలోనే ఎందుకు తిరగాలి? 30 గంటల్లో ఒకసారి తిరగొచ్చుగా, 10 గంటల్లో తిరగొచ్చుగా. నో, ఆయన ఒక నిబంధన చేశాడు. పగలు ఎంత ఉండాలి, రాత్రి ఎంత ఉండాలి, ఒక నిబంధన చేశాడు. దాని ప్రకారంగా నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, నేను చెప్పినటువంటి ఆ 24 గంటలు కాక ఒక రోజుకి 30 గంటలు పట్టిందనుకో, దేవుడి నిబంధన భంగం అయిపోయినట్టే. అట్ట పట్టదు, ఎప్పుడు 24 గంటలే ఉంటాయి రోజుకి. కాబట్టి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల అది తప్పిపోతే, 24 గంటలు అన్నది 30 గంటలు బట్టి తప్పిపోతే ఎక్కడైనా. అట్లాగే భూమి ఆకాశములను గూర్చిన విధులను, భూమి ఏం చేయాలి, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఏం చేయాలి, చంద్రుడు ఏం చేయాలి, నక్షత్రాలు ఏం చేయాలి, వాటిని గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల. వాటికి విధులు చెప్పా, ఏది ఎట్టా తిరగాలో. చంద్రుడు అన్న ఆయన నెలకు ఒకసారి భూమి చుట్టూ తిరగాలని పెట్టాడు. అంతే, అట్లాగే జరుగుతూ ఉంది. అట్లాగే దేనికి బట్టే మరి భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూనే సంవత్సరానికి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. అది పెట్టాడు, అట్లా నడుస్తుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు, భూమి ఆకాశములను కూర్చిన విధులను నియమించువాడను నేను కానియాడు. ఇటువంటి విధులన్నిటినీ నేను చేయకపోతే, నేను అట్లా విధులు పెట్టకపోతే, ఆ రోజుకి ఇన్ని గంటలు అన్నది అట్లా తప్పిపోతే, నియమించువాడు నేను కానియడల, నేను అవి కానీ చేయకపోయినట్లయితే, అవన్నీ భంగం అయితే, అప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానాన్ని ఏలటానికి అతని సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకోలేక నేను యాకోబు సంతానం నా సేవకుడు దావీదు సంతానం విసర్జితుడు. ఇదంతా చెప్పింది ఎవరిని గురించి? ఇజ్రాయెల్ ప్రజల గురించి. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను అట్లా జరిగితే అని వదులుతా అన్నాడు. అంతే, నేను ఇవన్నీ నడిపిస్తున్నాను ఈ క్రమం తప్పకుండా. ఇవి ఎప్పుడైతే క్రమం తప్పుతాయో అప్పుడైనా అంటే అంత నమ్మకంగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొస్తా చెప్పాడు. ముందు శిక్షకు పంపిస్తున్నా, 70 సంవత్సరాలు మీకు శిక్ష పంపిస్తున్నా బబులోను దేశానికి, అది అయిపోగానే తీసుకొస్తానంటే వాళ్ళు నమ్మట్లా. అట్లా చెప్తారులేండి, మీరు వెళ్ళిన తర్వాత ఇక మమ్మల్ని తీసుకొస్తారా ఏంటి అన్నట్టు చూస్తున్నారు. ఓయ్ బాబు, మీకు అట్లా కాదు, నేను ఇట్లా సూర్య చంద్ర నక్షత్రాల గతులు తప్పితే కానీ ఇది మనం అంటుంటాం అప్పుడప్పుడు, ఇట్లా సూర్య చంద్ర నక్షత్రాలు గతులు తప్పితే కానీ నేను నా మాట మా ఈ మేరను అన్నట్టు ఉంటాయి కదా. అట్లా అవి గతులు తప్పితే తప్ప నేను మిమ్మల్ని వదలను అన్నాడు, మిమ్మల్ని తీసుకొస్తా అన్నాడు. అంటే అర్థం అవి గతులు తప్పవు, అవి కరెక్ట్గా తిరుగుతాయి, మిమ్మల్ని తీసుకొస్తా. ఇక గతులు తప్పినాయి అంటే ప్రళయం వచ్చేసింది, మొత్తం అంతం అయిపోయింది, సృష్టి అంతం అయిపోతే తప్ప మిమ్మల్ని వదలను అబ్బాయి అన్నాడు. ఎంత పెద్దగా మరి ప్రజలకి చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది, వాటికి విధులు నిర్ణయించింది నేను కాని ఎడల, ఎవరో కాదు, నేను వాటిని నియమించా, నేను పెట్టా, నేను విధులు నిర్ణయించా. ఒకవేళ నేను పెట్టిన తప్పిపోతే తప్ప ఇది మిమ్మల్ని వదలను అంటున్నాడు. ఇట్లా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అట్లాగే ముందు వచనంలో చెప్తాడు, ఆ యొక్క 33వ అధ్యాయమే 20వ వచనంలో, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రము వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేయగలిగిన మిమ్మల్ని నేను తీసుకురాలేకపోతున్నాను అని. జరిగేది ఎప్పుడు జరుగుద్దంటే, నేను సూర్యచంద్రుడికి నియమించిన నిబంధన కానీ జరగకుండా మీరు ఏమైనా ఆపితే ఎవడైనా అప్పుడు మీరు ఆగుతారు. ఎవడైనా ఆపగలరా? సూర్యుడు చంద్రుడు రాకుండా, రోజులు పగలు రాత్రి రాకుండా ఆపగలరా? నేను జరిగి తీరుతుంది. అది జరగకపోతే మిమ్మల్ని నేను తీసుకురాను అనుకోండి అన్నాడు. అంతే. ఈ ఖచ్చితంగా కూడా నేనే చేశా, నేను అంటున్నాడు. ఇది ఇర్మియా గారు సొంతంగా రాసిన మాటలు అవుతాయా? ఎవరండి ఒక మనిషి అట్లా చెప్పగలుగుతాడా? నేనే సూర్యుడిని చంద్రుడిని ఇట్లా ఆజ్ఞాపించి ఎలా చేసే వాటికి విధులు నిర్ణయించారని మనిషి రాయగలుగుతాడా? దేవుడే రాయించగలుగుతాడు, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి వచనాలు ఉన్నాయి. పగటి గురించి, రాత్రి గురించి, ఇదట జరగాలి అదట జరగాలని నేనే చేశాను. ఇంకా దేవుడుగా చెప్పబడిన ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా ఇట్లాంటివి ఏమైనా చెప్పారా? నేను వెతికి అప్పుడప్పుడు ఎక్కడ నేను దొరుకుతాయని. అసలు ఎవరు చెప్పరే? కోణార్కలో సూర్య దేవాలయం ఉంది. ఏమో సాతానుడు గుడ్డితనం కలగజేస్తాడంటారు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కట్టుకథలని తెలుస్తాను అని నాకు. సూర్యుడేంటి మరి అర్థమైపోయింది కదా. సూర్యుడు ఇటు నుంచి అటు రానప్పుడు ఆయన గుర్రాలు ఎక్కడ, ఆయన వస్త్రం ఎక్కడ? బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? అది రావట్లేదు అబ్బాయి, భూమి స్పిన్ అయ్యేటట్టు నేను చేశాను అంతే అన్నాడు. మరి అది అక్కడే ఉంటామేంటి? ఈ గ్రంథాల్లో సూర్యుడు అన్న ఆయన ఒక దేవుడు,
ఆయన 7 గుర్రాల రథం మీద ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తాడు అన్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఇక్కడికి ఎట్ట వచ్చాడో చెప్పలే ఎవరు. ఇటు నుంచి ఆ చివరికి వస్తాడు అన్నారు, బాగానే ఉంది. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నాడు, ఎందుకు వచ్చాడు, అది ఏం చెప్పలే. ఈ యొక్క కట్టుకథను ఆధారం చేసుకుని పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారు. ఇలాగే నిర్మించారు. ఆ కోణార్క అయితే 7 బ్రహ్మాండమైన 7 గుర్రాలు రథం పైన సూర్యుడు. ఈ కథ ఎవరైతే కథ అల్లి రాశారో దానికి అనుగుణంగా బ్రహ్మాండమైన దేవాలయం ఉంది. సుప్రసిద్ధ చెందిన కోణార్క దేవాలయం అని మా పాఠాల్లో వచ్చాయి. మరి నేను ఈ తీర్థయాత్రలు తిరుగుతున్నప్పుడు అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ చేయాల్సిన పనులన్నీ అక్కడ చేసాం. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఇదంతా అబద్ధం అని సైన్స్ మాస్టర్ గారు మాకు 11వ తరగతిలో చెప్పేసిన మాట అది మా మైండ్లో ఉన్నప్పటికీ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. సాతానుడు గుడ్డితనం కలగజేశాడు. చాలా కాలం వరకు మనం అంత గ్రహింపు రాదు. దేవుడు నన్ను దర్శించేంతవరకు కూడా అంత గ్రహింపు రాలే నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు చదువుకున్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. పాఠాలు వచ్చినా అర్థం అవ్వవు వాళ్ళకి. కాబట్టి దేవుడు నీకు అర్థమైనవి కదా చిన్నప్పుడే, అది నా ప్రజలకి అందరికీ చెప్పోబాయ్ అంటున్నాడు. నన్నే ఎందుకు పట్టుకోవాలి అనుకునేవాడు నేను. నేనే ఎందుకు పట్టుకోవాలి, నన్నే ఎందుకు పట్టుకోవాలి, నేనే ఎందుకు చెప్పాలి, ఎంతమంది ఉన్నారు కంటే ఏదో ఉంది లింకు అనుకున్నా. ఇదిగో ఇట్లా చెప్పే సమర్థత నీకు ఇచ్చా కాబట్టి నువ్వు చెప్పాలి అంటున్నాడు దేవుడు. మరి ఎవరు పడితే వాళ్ళు చెప్పడం కుదరదు కదా ఇది. కాబట్టి మీకు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు అసలు దేవుళ్ళే కాదు పో అంటమే కాక అవి నేను పెట్టినట్టుగా నేను చెప్పినట్టుగా చేసేటువంటి వస్తువులు మీ కొరకు నేను పెట్టానని చెప్పాడు. ఆ విధులు ఎవడో కూడా భంగం చేయలేడు. దాన్ని నేను నిర్ణయించిన ప్రకారం పగలు ఎంత టైం ఉండాలి, పగలు అంతే, రాత్రి ఎంత అవ్వాలి అంతే ఉండాలి. కాబట్టి భూమి గోళాకారంలో ఉందని తర్వాత శాస్త్రజ్ఞులంతా రుజువు చేశారు. మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్ అవుతుందేమో, అది కూడా వస్తాం. భూమి గోళాకారంలో ఉంది అనే ఇప్పుడు రుజువు అయింది. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు ఈయనొక్కడే దేవుడు అంటానికి రుజువులు ఈయన తప్ప ఇంకెవరో చెప్పలేదు. ఇటువంటి చెప్పలేకపోయారు. కట్టుకథలకు రాశారే అనుకో ఎవరన్నా పోని, ఇది తప్పని చెప్పాలి కదా. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వచ్చి ఇది తప్పు అని చెప్పాడంతే. అప్పటి వరకు ఉన్నట్టు ఎందుకు ఆరాధిస్తున్నారు సూర్యుడిని ఐగుప్తు ప్రజలు అందరూ? అప్పటి వరకు ఎవరో ఊహించారు సూర్యుడు దేవుడు అయి ఉంటాడంతే అనుకున్నారు, ఊహించారు, కట్టుకథ రాసేశారు. ఇప్పుడు అందరూ పూజిస్తున్నారు. అప్పుడు దేవుడు ఆయన వచ్చి రావాలి, నో ఇది తప్పు, ఇది కాదు అని చెప్పాలి కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళు దేవుళ్ళు కారా అని అర్థం చేసుకోవటానికి వీలవుతూ ఉంది. ఇంకా ఆ తర్వాతకు వచ్చేసరికి ఈ యొక్క చదువుకునే సమయంలో జరిగినటువంటి ఆ సంఘటనలు అవన్నీ చూసిన తర్వాత ఓహో ఈ సృష్టికర్త ఈయన అన్న జ్ఞానము క్రైస్తవులకు కూడా లేదు, బాగా లేదు, ఇప్పటికీ పెద్దగా మందికి అందరికీ లేదు. కాబట్టి చదువుకుపోయి ఈ జ్ఞానం వాళ్ళకి అవసరం. అది అవసరమైతే ఆ జ్ఞానం కలిగితే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఈ దేవుడు తప్పు, ఇదంతా కల్పితాలే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం చెప్తే కూడా మళ్ళీ అది వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళంతటా వాళ్ళు గ్రహించుకోవాలి. మరి ఆ రకంగా నేను అటువంటి విషయాలన్నీ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ ఎపిసోడ్ సరిపోద్దో లేదో కానీ మొదలేస్తాను, తర్వాత ఎపిసోడ్లో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఏంటి అంటే యోబు గ్రంథం అని ఒక గ్రంథం ఉంది, విశిష్టమైన గ్రంథం. దీంట్లో బైబిల్లో 66 గ్రంథాలు ఉంటాయి. అన్యులకైతే మళ్ళీ గ్రంథం అంటే ఇదే గ్రంథం అనుకుంటారు. క్రైస్తవులు తెలుసు. యోబు గ్రంథంలో దేవుడు విస్తారంగా ఆయన గురించి రాయించడం జరిగింది. ఆ యొక్క యోబు గ్రంథంలో 26:7లో ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని రాయబడటం జరిగింది. ఎవరైనా నమ్ముతారా భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని? అంటే ఎట్లా అది శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని ఎలా అనే విషయాలు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు. అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది, భూమి గోళాకారంలో, గోళం బంతిలాగా. ఎవరన్నా నమ్ముతారా బంతిలాగా ఉందంటే? బంతిలాగా ఉండటం ఏంటండి అని అంటాం. ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. ఈ పక్కన ఇవాళ పగలు సూర్యుడు ఇక్కడ ఉన్నాడంటే చంద్రుడు భూమికి వెనక పక్క ఉన్నాడని, భూమి బంతిలాగా ఉందని
ఈ పక్కన మనం ఉంటే ఇంకో పక్క ఇంకో దేశం ఉందని ఎంతమందికి తెలుసు? మా మేనల్లుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు అనుకో, ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న కంటే సాయంకాలం 5 అయింది అంటాడు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఉదయం ఫోన్ చేస్తే ఇది రాత్రి అంటాడు. రాత్రి అయితే పగలు అంటారు ఇక్కడ. అంటే అటు పక్కన ఉన్న వాళ్ళకి రాత్రి, ఇటు పక్కన ఉన్న పగలు వస్తుంది. ఇది గోళంగా ఉండబట్టే జరుగుతూ ఉంది. ఇట్లా మరి అటువంటి జ్ఞానం చాలామందికి తక్కువగా ఉంది. ఏదో విమానాల్లో అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు, ఇప్పుడు టైం ఇక్కడంతా అక్కడంతా అంటారు. ఎందుకుందో వీళ్ళు ఆలోచించరు. ఇక్కడ పగలవటం ఏంటి, అక్కడ రాత్రి అవటం ఎందుకయింది అట్లా? ఈ భూమి గుండ్రంగా బంతిలాగా ఉందా ఏంటి? ఓ పక్కన కొంతమంది, ఓ పక్కన కొంతమంది ఉన్నారా ఏంటి అని ఆలోచించరు ఎవరు. అట్లా ఇవి నిజాలని శాస్త్రజ్ఞుల ద్వారా నిరూపించబడినవి. అటువంటి ఆ యొక్క 2 వచనాలు కూడా చూసుకుందాం. 26:7 యోబు గ్రంథం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. ఎంత బరువైన భూమి శూన్యం పైన వేలాడ తీశాను అంటాడేంటి? ఇది చదివినప్పుడు మరి ఇది రాసింది కూడా ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం రాశారు యోబు గ్రంథం. ఈయన ఏమంటాడు? శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలం ఆయన విచారపరిచింది. పైన అంతా శూన్యం కనపడుతుంది కదా, మొత్తం రాత్రులు వస్తే మీరు చూడండి ఎన్ని నక్షత్రాలు ఉంటాయో. ఇన్నని మనం లెక్క పెట్టలేమట, అన్ని నక్షత్రాలు. దాని మధ్య కొన్ని వందల వేల లక్షల మైళ్ళు దూరాలు. మొత్తం ఆకాశ విశాలమును ఆయన పరచెను, అంతే పరిచేశాడంతే ఆకాశాన్ని. అందులో భూమి అనేది ఒక చిన్న బంతి. ఇక మొత్తం అంతా ఎంత ఉందో. కాబట్టి అక్కడ ఈ భూమి ఎక్కడుంది? గాలిలో వేలాడదీయబడి, శూన్యములో వేలాడదీయబడి ఉంచా అన్నాడు. ఇంత బరువైన భూమి ఈ యొక్క గాలిలో ఎలా వేలాడదీయబడి ఉంటుంది అని ఈ బైబిల్ రాసిన చదివిన వాళ్ళు ఎవరో పెద్దగా అర్థం చేసుకోవాలి, నమ్మలేదు కూడా. ఇంకా ఆ తర్వాత రోజుల్లో అది అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రజ్ఞులు అది నిజమే అని చెప్పి తెలియటం జరిగింది. ఏ శాస్త్రజ్ఞుడు దాన్ని కనుక్కున్నాడు అని చూస్తే క్రీస్తు శకం 1648లో భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉందని సర్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన ధృవీకరించాడు. న్యూటన్ గారు అని ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఇప్పటికి 370 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు. అప్పుడు కనుక్కున్నాడు ఆయన భూమి అనేది శూన్యంలో వేలాడదీయబడి ఉందని అని కనుక్కోవటం జరిగింది. ఆయన ఐజాక్ న్యూటన్ గారు అనేక విషయాలు పరిశోధనలు చేసి కనుక్కున్నాడు. మేము పాఠాలలో చదువుకున్నాం. ఇదొకటి, భూమికి ఆకర్షణ శక్తి ఉందని, గ్రహాలకు ఆకర్షణ శక్తి ఉందని, ఆయన లా ఆఫ్ గ్రావిటీ ఆకర్షణ శక్తులు ఉన్నాయని, ఈ గ్రహాలన్నీ గాల్లో వేలాడదీయబడి ఉండటం వాస్తవం అని, ఒకదానికి ఒకటి ఆకర్షించుకుని అలా నిలబడిపోయినాయి. అయస్కాంతాల మధ్యన ఒక ఇనుప మొక్క ఎలా నిలబడిపోతుందో అలా గ్రహాలన్నీ కూడా ఒకదాని ఆ యొక్క ఆకర్షణ శక్తులు, ఒక్కొక్క దానికి ఒక రకమైన ఆకర్షణ శక్తి. ఇక్కడ ఎంత ఆకర్షణ శక్తి ఉందో అక్కడ అంత ఆకర్షణ శక్తి ఉండదు. మనం అక్కడికి వెళితే ఎక్కడికి చంద్రమండలమే, అప్పుడు అవి కూడా మాకు మాస్టర్ గారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. చంద్రమండలం మీదకి వెళ్ళిన తర్వాత మనుషులు అక్కడ గాలిలో తేలిపోతున్నారు, ఆ మట్టి మీద నిలబడలేకపోతున్నారు. ఎందుకు? అక్కడ దానికి ఉన్న ఆకర్షణ శక్తి తక్కువ ఉంది. మనం భూమి మీద ఉన్న ఆకర్షణ శక్తికి భూమి మీద నిలబడుతున్నాం. మనం ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆకర్షణ శక్తి సరిపోక మనం గాలిలో తేలిపోతున్నాం. అందుకనే వాళ్ళ మీద వ్యోమగాములకు ఇచ్చిన డ్రెస్సును, అంత బరువైన డ్రెస్ ఇచ్చారు వాళ్ళకి. అంత బరువు పెడితే కానీ 5 రెట్లు అంత పెట్టారు బరువు. అంత బరువు పెడితే కానీ వాళ్ళు అక్కడ భూమి మీద నిలబడలేకపోయారు. కాబట్టి ఈ యొక్క విషయం ఏంటంటే, ఈ ఆకర్షణ శక్తి అనేది దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తిని ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారమే ఆ ఆకర్షణ శక్తికి అవి లోనవి మరి నిలబడిపోవటం జరిగింది. కాబట్టి భూమి గాలిలో వేలాడదీయబడి ఉన్నది, శూన్యంలో వేలాడదీయబడి ఉన్నదనే మాట బైబిల్ గ్రంథంలో రాసింది. ఇప్పటికి 370 సంవత్సరాల క్రితం రుజువుపరచబడింది. ఇంకా అనేక విషయాలు రుజువులతో మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటికైతే 52వ ఎపిసోడు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా,
ప్రేమగల తండ్రి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు 52వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, మీరు మాట్లాడారు నా నోటి ద్వారా. అలాగే బిడ్డలకి అర్థమయ్యే శక్తిని దయచేశారు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక మందిని వారు వెలిగించులాగా సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.